వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. నటి కాదంబరి జత్వాని కేసు కొన్ని రోజులుగా వ్యవహారం సాగుతూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అయితే రీసెంట్గా అయితే అంటే జగన్ భక్త ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురు మీద వేటు పట్టడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యూస్ ఏంటంటే ఇందులో వైఎస్ భారతి హ్యాండ్ కూడా ఉన్నట్టయితే బయటకు వచ్చింది. అది ఎంతవరకు నిజమంటారు? అసలు ఆవిడ హ్యాండ్ ఇందులో ఏ విధంగా ఉన్నట్టు? వైఎస్ భారతి హ్యాండ్ ఉందని వాళ్ళు కొత్తగా రావడం కాదండి, ఆల్రెడీ ఆవిడ హ్యాండ్ ఉంది. కాకపోతే అది పూర్తిగా వివరాలు బయటికి రాలేదు. భారతీరెడ్డి ఎప్పుడో అరెస్ట్ అవ్వాలి లెక్క ప్రకారం. కాకపోతే అప్పుడు వాళ్ళు అధికారంలో ఉండడం, 5 ఏళ్ళు వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి కేంద్రం అండ కూడా ఉండడంతో ఈ విషయాలు బయటికి రాలేదు. భారతీరెడ్డి ఎస్కేప్ అయింది. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు వాళ్ళకి బీజేపీతో సపోర్ట్ లేదు. తర్వాత కాంగ్రెస్ ఏం చేయలేదు. కాంగ్రెస్ని మేనేజ్ చేసి ఏదో వ్యవస్థలు మేనేజ్ చేశారు, కానీ ఈ విషయంలో వాళ్ళు ఏమీ చేయలేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా ఖచ్చితంగా ఉన్నారు ఈసారి. చంద్రబాబు నాయుడు డే 1 నుంచి చెప్తున్నారు, మీరు నన్ను 95లోని చంద్రబాబు నాయుడుని చూస్తారు. చెప్పినట్టుగానే ఆయన ఇవాళ 3 సస్పెండ్ చేయడం, అది కూడా ఐపీఎస్ ఆఫీసర్లని, ఇది చాలా కలకలం రేపుతున్న విషయం. ఏంటి చంద్రబాబు నాయుడు చెప్పింది చేశారు అంటే ఒక అగ్రెసివ్గా వెళ్ళారు. నిజానిజాలు బయటకు వచ్చాక అంటే వెంటనే ఎటువంటి ఆలోచన లేకుండా ఆయన నిర్ణయం తీసుకుని వాళ్ళని సస్పెండ్ చేయడం అనేది పెద్ద విషయం. యాక్చువల్గా సస్పెండ్ చేయకుండా అరెస్ట్ చేసి కూడా ఉండొచ్చు. కాకపోతే అరెస్ట్ చేయాలి అంటే కేంద్రం నుంచి పర్మిషన్ కావాలంటే వాళ్ళకి ఉంటుంది కదా యూపీఎస్సీ ఏదో, దాని ద్వారా చేయాల్సి ఉండొచ్చు. ఏది ఏమైనా ఇవాళ వీళ్ళని పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, విశాల్ గున్ని కావచ్చు, కాంతిరాణా తాత కావచ్చు, వీళ్ళని ఇవాళ సస్పెండ్ చేయటం అనేది చాలా పెద్ద విషయం. అంటే ఐపీఎస్లు 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వానికి కొమ్ము కాశారు. ఎంత సిగ్గు లేకుండా వాళ్ళు పనిచేశారు. వాళ్ళు ఐపీఎస్లను మర్చిపోయి వాళ్ళు ఒక పార్టీ కార్యకర్తల్లాగా, మనం ఇంకా వేరే పదాలు వాడితే బాగోదు, అంత నీచంగా వాళ్ళు ఒక పార్టీకి ఊడిగం చేశారు చెప్పాలంటే. సో భారతీరెడ్డి ఇందులో ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, ఈ కుక్కల విద్యాసాగర్ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడికి భారతీరెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ కుక్కల విద్యాసాగర్ కంపెనీల ద్వారానే ఇప్పుడు వీళ్ళ భారతీ సిమెంటు ఎగుమతి అవుతుంది విదేశాలకి. ఓకే. సో వీళ్ళకి వ్యాపార లావాదేవీలు ఉండడం ఒక కారణం అయితే, ఈ కుక్కల విద్యాసాగర్కి ఒక మోడలింగ్ కంపెనీ ద్వారా ఈ ముంబై నటి ఎవరైతే ఉన్నారో ఆవిడ పరిచయం అయింది. సో ఆవిడని ఎలాగైనా లొంగ తీసుకోవాలని అతను ట్రై చేశాడు, రాజకీయంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, కానీ ఆవిడ లొంగలేదు. అప్పుడు ఆయన సజ్జల ద్వారా జగన్మోహన్ రెడ్డిని, భారతీరెడ్డిని ఆశ్రయించడంతో వాళ్ళు ఏం చేశారు, ఎఫ్ఐఆర్ రేపు ఫైల్ అవుతుందనగా ఇవాళే ముంబైకి టికెట్లు బుక్ చేసేసి వెళ్ళిపోయి ఆ నటిని అరెస్ట్ చేయించేసి ఆవిడని ఇక్కడ విజయవాడ తీసుకొచ్చి అక్కడ ఒక గెస్ట్ హౌస్లో నిర్బంధించి 18 రోజులు ఆ అమ్మాయిని కుటుంబాన్ని ఇద్దరిని కూడా, తర్వాత కుటుంబాన్ని ఫస్ట్ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు, తర్వాత కుటుంబాన్ని తీసుకొచ్చారు, తర్వాత వాళ్ళ బ్రదర్ దుబాయ్లో ఉంటే ఆ పిల్లాన్ని తీసుకొచ్చారు. వైట్ పేపర్స్ మీద సంతకం చేయించుకోవటమే కాకుండా ఈ కుక్కల విద్యాసాగర్ ఎవడైతే ఉన్నాడో వాడు చాలా అసభ్యంగా వాడు నూడ్ వీడియోస్ చూపించటం, ఆ అమ్మాయిని శారీరకంగా మానసికంగా చిత్రహింసలకి గురి చేశారు. అంటే అమ్మాయి ఒక భయపడిపోయింది చెప్పాలంటే. ఏంటి భాష రాదు, ఎక్కడికి ఎందుకు వచ్చిందో తెలియదు. అంటే ఇప్పుడు మీరు ఒక సినిమాలో చూసినట్టుగా మీరు చెయ్యని తప్పుకు మీరు శిక్ష అనుభవిస్తే ఎట్లా ఉంటుందండి? బెదిరిపోతాం కదా, ఎవరైనా బెదిరిపోతాం. ఇప్పుడు మన సడన్గా ఎవడైనా తీసుకొచ్చేసి ఒక చోట నిర్బంధించేసి మన కొట్టి తిట్టి లేకపోతే బూతులు మాట్లాడి మిమ్మల్ని శారీరకంగా మానసికంగా హింసిస్తే సైకలాజికల్గా అప్సెట్ అయిపోతాం ఎవరైనా. సో అమ్మాయికి అదే జరిగింది. అసలు అమ్మాయికి అర్థం కాలే, భాష రాదు ముందు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఆ పిల్ల బెదిరిపోదండి. ఇప్పుడు జీవితంలో కొన్ని సున్నితమైన అంశాలు ఉంటాయి, అది శృంగారం కావచ్చు, లేదు మనం ఎవరైనా ఇష్టపడడం కావచ్చు, లేదు మనకి నచ్చినట్టుగా ఉండడం కావచ్చు, అవన్నీ కూడా సున్నిత వ్యవహారాలు. బలవంతంగా ఎవరిని మనం లొంగ తీసుకోలేం కదా, ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఒక హీరోయిన్గా ఉంది, లేదా ఒక మోడల్గా ఉంది, లేదు సీరియల్స్లో యాక్ట్ చేస్తుందంటే వాళ్ళ క్యారెక్టర్ ఉంటుందా? డెఫినెట్గా క్యారెక్టర్ ఉంటుంది. అలాగని అమ్మాయికి నచ్చిన వాళ్ళతో వెళ్ళటం అనేది తప్పుపడ్డానికి నువ్వెవడివి? అందుకని అసలు మనం ఇప్పుడు మగవాళ్ళ విషయంలో మనం ఎట్లా న్యాయాలు మాట్లాడతామో అదే న్యాయాలు ఆడపిల్ల కూడా వర్తిస్తుంది. దెర్ ఈజ్ నో జెండర్ బయాస్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ భారతీరెడ్డి పాత్ర ఏంటి? భారతీరెడ్డి వెనకాలండి ఇవన్నీ చేయించింది. సజ్జలకు చెప్పడం, సజ్జల వెంటనే జగన్మోహన్ రెడ్డి సజ్జలకు చెప్తే
జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోమంటాం. సజ్జల వెంటనే ఈ పోలీస్ ఆఫీసర్లకు చెప్పడం, ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవడైతే ఉన్నాడో హీఈస్ ద మెయిన్ కల్ప్రిట్. ఆయన విశాల్ గుర్నిని, కాంతిరాణ తాతాని పిలిపించి మీరు ఈ రకంగా చెయ్యండి అంటే వాళ్ళు తమ కింద ఉండే ఆఫీసర్ల చేత, సిఐలు ఎస్ఐలు వాళ్ళ చేత ఈ పనులన్నీ చేయించారు. వీళ్ళు కూడా వెళ్ళిపోయారు ఫ్లైట్లో. 5 లక్షల అమ్మాయి మోసం చేసింది అని వీళ్ళు 10 లక్షల టికెట్ల ఖర్చు పెట్టారేమో. అవును, మొత్తం వ్యవహారానికి ఎంత అయి ఉంటుంది? కొన్ని లక్షలు అయి ఉంటుంది. అసలు 5 లక్షల అమ్మాయి తీసుకోవటం, ఒక నటిగా ఉన్న అమ్మాయి 5 లక్షలు తీసుకుంటుందా? 5 లక్షలు మోసం చేస్తుందా? ఇంకా 5 కోట్లు అంటే ఏమన్నా కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్ని కోట్లు తప్ప లక్షలు ఎక్కడ ఉండవు కదా. కాబట్టి అది కూడా నమ్మశక్యంగా లేదు. సో ఏది ఏమైనప్పటికీ ఇవాళ భారతీరెడ్డి ఏం చేస్తుంది? ఒక పత్రికగా ఆవిడ చైర్మన్గా, మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తోంది. ఇటువంటి మనిషి ఒక ఆడ మనిషి అయ్యి ఉండి సాటి ఆడ మనిషి మీద ఆ రకంగా చేయటం అనేది ఎంతవరకు న్యాయం? నువ్వు ఆడదానివి కాదా అని ప్రజలు ఈరోజు అడిగే స్థితిలో ఉన్నారు. కాబట్టి భారతీరెడ్డి చేసింది 100% తప్పండి. సజ్జల ఇలాంటివన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయించడం జగన్మోహన్ రెడ్డి ద్వారా అది తప్పు. ఇక్కడ ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే ఇప్పుడు మీరు చూసుకున్నారంటే భారతీరెడ్డిని అరెస్ట్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2 జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. నెంబర్ 3 సజ్జలను అరెస్ట్ చేయాలి. నెంబర్ 4 ఇప్పుడు మహారాష్ట్ర స్టేట్ తోటి ఇది సంబంధం కలిగి ఉంది. మరి మహారాష్ట్ర పోలీసులకు చెప్పకుండా వీళ్ళు వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తారా? కుదరదు కదా. పోలీసులు ఒక ఆపరేషన్ చేసేటప్పుడు ఒక స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఇంకో స్టేట్ పోలీస్కి శాఖకి వాళ్ళు ఇన్ఫామ్ చేయాలి. కాబట్టి అక్కడ ఇన్ఫామ్ చేస్తే అక్కడ పోలీసులు ఏం చేశారు, అక్కడ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ఇవన్నీ కూడా విషయాలు బయటకు రావాలి. కాబట్టి ఇప్పుడు ఒక్క జత్వానీ కేసులో ఇప్పుడు ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? ఒక మనిషిని హింసించటానికి ఇంతమంది అవసరమా? ఇంతమంది సూత్రధారులు అవసరమా? ఈ రకంగా చేయటం ఎంతవరకు న్యాయం అనేది అందరం ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ అమ్మాయికి భాష రాదు, కొత్త ఊరు, కొత్త ప్లేసు, ఇంతలా హింసించినప్పుడు ఆ పిల్ల బెదిరిపోతుంది కదా. ఇప్పుడు వీళ్ళు అనొచ్చు ఆ అమ్మాయి ట్రాప్ చేస్తుందని. మీకు తెలుసా ట్రాప్ చేసిందని? ఇప్పుడు నిజంగా ట్రాప్ చేస్తే ఆ పిల్లని ఎవిడెన్స్లు ఎక్కడి నుంచి చూపిస్తుందండి? ఈరోజు ఎవిడెన్స్లతో బయటకు వచ్చింది అమ్మాయి, అవునా కదా? కాబట్టి ఇందులో ఎవరెవరైతే ఉన్నారో అందరూ ముందు అరెస్ట్ అవ్వాలని, ముఖ్యంగా భారతీరెడ్డి అయితే అరెస్ట్ అయి తీరాలి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ.